కీర్తనలు 86. కీర్తన. తొమ్మిది 10 వచనాలు కలిసి చదువుకుంటాం. 86 కీర్తన 9-10 వచనాలు. ప్రభువా, దేవతల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేదురు, నీ నామమును ఘనపరచుదురు. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ పాదములు చేరి వందములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో మీ నామమును ఘనపరచడానికి, మహింపరచడానికి చేరువచ్చి ఉంటుండగా మాకు కావలసిన వెలిగింపును దయచేయము. పరిశుద్ధ యాజకులుగా ఉండి మీకు అనుకూలంలో ఆత్మ సంబంధమైన బలు అర్పించినట్లు మమ్మల్ని సిద్ధపరచు. నేను కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను, బలహీనుడను, అద్దబాట్లు కలిగిన వాడను. మీరు బలపరిస్తే కానీ నేనేమి చేయజాలను, చెప్పజాలనని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతుంటుండగా కృప చూపు. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆరాధన అనగా మన ప్రభు యొక్క నామమును గొప్ప చేయడం అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ అంటున్నాడు 10వ వచనం చివరి భాగంలో, నీ నామమును ఘనపరచుదును. సో ప్రభువును ఘనపరచడమే ప్రభును ఆరాధించుట. ఆ ఘనపరిచేటువంటి విధానం యోహాను సువార్త 4:23-24 వచనాల ప్రకారంగా తన్ను ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలని కోరుతున్నాడు. యథార్థంగా ఆరాధించడం అంటే ఏంటి అంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించుట. సత్యము అనగా దేవుని వాక్యమే, దేవుని వాక్యం అనగా మరలా దేవుడే. సో వాక్యము ద్వారా దేవుని గురించినటువంటి బయలుపరుపు ఒక మనుషునికి అనుగ్రహించబడుతుంది. అది ఎవరి ద్వారా సాధ్యమవుతుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యమవుతుంది. అందుచేత ఆత్మ, వాక్యము ఈ రెండు లేకుండా దేవుని గురించినటువంటి ఎరుకలోనికి ఒక మనుషుడు రాలేడు. సమరయ స్త్రీ అడుగుతూ వచ్చింది, అయ్యా మా పితరులేమో ఈ కొండ మీద ఆరాధించేవారు, సత్యంతో ఆరాధించాలి అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎరుక కలిగి ఆరాధించాలా, తను కూర్చున్నటువంటి ఎరుక కలిగి ఆరాధించాలి. అందుకే అంత చెప్పాడు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. సో అది ప్రాముఖ్యమైన వ్యత్యాసం, కానీ ఇక్కడన్నా అక్కడన్నా అన్నది ప్రాముఖ్యమైనటువంటి వ్యత్యాసం కాదు. కనుక ఒక మాటలో చెప్పాలంటే ప్రభువును గురించినటువంటి ఎరిగిన వారమై, ఆయనలో ఉన్నటువంటి ఆధిక్యతలు తెలుసుకున్న వారమై, ప్రభువా నీవి ఇటువంటి వాడివి అని చెప్పడమే ఆరాధన. ప్రకటన గ్రంథం 4:11 వచనం. ప్రకటన గ్రంథం 4:10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనందు ఆసీనుడు అని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండను, దాన్ని బట్టియే సృజించబడిన కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందిన అర్హుడవని చెప్పచ్చు. తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసిరి. కనుక ఆరాధించుట అనేటువంటిది ప్రభు యొక్క ఔన్నత్య స్థితిని, ఆయనలో ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ని అర్థం చేసుకొని ప్రభువా నీవు ఇలాంటి వాడివి అని చెప్పడం ఆరాధన అని చెప్పుకోవచ్చు. కనుక ప్రభుని గురించిన ఎరుక అనేది మనకు అవసరం. ఈ ఉదయకాలం మీకు ఒక 5 సంగతులు చెప్తాను ప్రభుని గురించి, ఆయన ఎవరు అన్నటువంటి విషయం. దానిని బట్టి ఆయన నిజంగా ఆరాధించబడ్డానికి అర్హుడైనటువంటి వాడు.
నిర్గమకాండం 3:14 మోషే, ప్రభా నన్ను ఐగుప్తులో ఉన్న ప్రజలు తీసుకొని రామని పంపమంటున్నావు, వెళ్ళమంటున్నావు, కానీ వాళ్ళు ఒకవేళ అడుగుతారు ఎవరు పంపించారు మిమ్మల్ని అని అంటే ఏం చెప్పాలి నీ గురించి అని అంటే ప్రభు చెప్పాడు, నేను ఉన్నవాడను అనువాడను. సో మొట్టమొదటిగా మనం ప్రభు ఆరాధించబడ్డానికి ఆయనలో ఉన్నటువంటి అర్హతలో మొదటిది ఏంటంటే హీ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, స్వయంభవుడు, స్వయం ఉనికి కలిగినటువంటి వాడు. అందువలన ఆయనను ఆరాధించాలి. ఒకవేళ ఆయన స్వయంభవుడైతే నిశ్చయంగా ఆయన నిత్యుడైనటువంటి వాడై ఉండాలి. హీ మస్ట్ బి ఏ ఎవర్లాస్టింగ్ గాడ్, నిత్యుడైనటువంటి దేవుడై ఉండాలి. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు, ఆయన నిత్యుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయన ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలన్నీ కూడా నిత్యమైనవిగా ఉంటాయి. వి రిసీవ్డ్ ఇటర్నల్ బ్లెస్సింగ్స్ త్రూ హిమ్. ఆయన ద్వారా నిత్యమైన ఆశీర్వాదాలు పొందారు. అందుకే కొలసీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు మాట అంటాడు, కొలసీ 1:16-18 కొలసీ 1:16-18 అందరు కలిసి చదువుకుంటాం. ఎలా అనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజించబడను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమున శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యం కలిగిన నిమిత్తం ఆయన ఆది ఉండి మృతుల్లో ఉండి లేచడంలో ఆది సంభూతుడాయ. కనుక ఆది నుండి ఉన్నటువంటి వాడు, అందుచేత ఆయన మూలంగానే సమస్తం కలిగింది. హీఈస్ ఇటర్నల్. అంతేకాదు హీ ఈజ్ ది క్రియేటర్ అనేది దీన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. అందుచేత అన్ని విషయాల్లో మన జీవితాల ద్వారా ఆయనకు ఆధిక్యతనివ్వడం, ఘనతనివ్వడం అనేది మనం నేర్చుకోవాలి. ఇది మొదటి కారణం. రెండో విషయానికి వస్తే ఆయనలో కనపడే రెండో విషయం అంటే హీఈస్ ఇమ్యూటబుల్, అంటే మారనటువంటి దేవుడు, మార్పు చెందని దేవుడు. మలాకి 3:6 చెప్తాడు కదా, ఏమని? యెహోవానైన నేను మార్పు లేని వాడను, యెహోవానైన నేను మార్పు లేని వాడను. సో ఆయన మారనటువంటి దేవుడు. మనుషులంగా మనం పరిస్థితులను బట్టి, ప్రభావాలను బట్టి, ఒత్తిడులను బట్టి మారే ఆస్కారం ఉంది, కానీ ఆయన ఎన్నడూ కూడా మారని దేవుడు. అందుచేత ఆయన మాట కూడా మారదు, ఆయన వాగ్దానాలు కూడా మారవు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 కలిసి చదువుకుంటాం. హెబ్రీ 6వ అధ్యాయం 17-18. ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని, ఆ వాగ్దానంనకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచవాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానం చేసి దృఢపరిచెను. మారని దేవుడు, మాట తప్పనటువంటి దేవుడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఆయనలో ఉన్న 2 గుణలక్షణాలను బట్టి ఇచ్చాడంట. ఒకటి అబద్ధమాడ జాలని, నిశ్చలమైన ఇమ్యూటబుల్, నిశ్చలమైన, మారనటువంటి వాడు. సో అందువలన ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అవును అవును అన్నట్లుగా ఉన్నాయి. యాకోబు 1:17 అదే మనం చదువుతాం. జ్యోతిర్మయుడు తండ్రి, శ్రేష్ఠ ఈవులను అనుగ్రహించేవాడు, ఆయనలో ఏ చంచలత్వమైన గమనాగమనం వల్ల కలుగు ఛాయ అయినా కూడా మనకు కనపడదు. అందుచేత ఆయన ఇచ్చిన ఏ మాట మీద అయినా మనం ఆధారపడవచ్చు, ఏ మాట మీద అయినా. చాలామంది ఈ సంవత్సరం ముగింపులోనికి వచ్చాం మనం కదా. పోయిన సంవత్సరం 31వ తారీఖున అందరూ వాగ్దానాలు తీసుకున్నారు అనుకుంటాను. నిశ్చయంగా తీసుకునే ఉంటారు కదా. కానీ ఎంతమంది జ్ఞాపకం ఉంది మీ వాగ్దానం? ఎంతమంది జ్ఞాపకం ఉంది? ఎందుకు మర్చిపోయారు చెప్పండి? చాలామంది మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు?
ఎందుకు క్లెయిమ్ చేసుకోవట్లేదు దాన్ని? ఎందుకు చేసుకోవట్లేదు? బహుశా మీకు ఏం జరుగుతుందిలే, నెరవేరుతుంది అంటారా అన్న అనుమానం ఏమైనా ఉందేమో. అవునా? కానీ ఆయన మాట తప్పడు. అది ఎంత అసంభవంగా మనకు తోచినా కూడా ఆయన ఏదైనా చెప్పాడంటే తన మాటకు కట్టుబడి ఉంటాడు. ఆయనకు చేతకంది అదొకటే, ఏది? అబద్ధం ఆడడం చేత కాదు. నువ్వు ఇలా సెలవిచ్చితివే అని అన్నామంటే నేను ఎప్పుడు చెప్పాను రా అనడు ఆయన మారని దేవుడు, మార్పు చెందని దేవుడు. అందువలన ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానాలు శరణాగతులమైనటువంటి మనకి లోకంలో బలమైన ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా గాలి తుఫాన్ల మధ్య కొట్టుకుని పోయేటువంటి పరిస్థితుల్లో కూడా అవి మన ఆత్మకు లంగరులాగా అవి మనల్ని నిలబెట్టేవిగా ఉన్నాయి. ఇది ఆయనలో ఉన్న మారని, మార్పు చెందని మనస్తత్వాన్ని బట్టి అని చెప్పుకోవచ్చు. మూడవది ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. అందరు కలిసి చదువుకుంటాం. 32:17. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవాను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలం చేత చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సో మూడవదిగా ఆయన గురించి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే హీఈస్ ఆమ్నిపొటెంట్, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన శూరుడైనటువంటి వాడు. ఏమంటున్నాడు? మహాదేవ, నీ అధిక బలము చేత చాచిన బాహు చేత భూమి ఆకాశాలని సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు సాధ్యమైనది ఏది కూడా లేదు. సో ఇప్పుడు ఒకవేళ ఈ దేవుని నిజంగా మనం ఎరిగి ఉంటే, ఈ దేవుని నిజంగా ఎరిగి ఉంటే ఏం చేస్తాను చెప్పండి? అసాధ్యమైన వాటి విషయంలో కూడా దేవుని మనం ఆశ్రయించి ఉండేవాళ్ళం. ఇర్మియా 33:3 అంటాడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలియచేస్తాను. నీ జీవితంలో ఇది అసంభవం అని అనుకున్న దాని విషయంలో కూడా ఈ దేవుని మీద నువ్వు ఆధారపడవచ్చు. ఈ దేవుని మీద నువ్వు ఆధారపడవచ్చు. ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆయన శక్తికి లోటు లేదు. అబ్రహాము చక్కని ఉదాహరణ కదా. నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో తాను నిరీక్షణ ఉంచి దేవుని నమ్మినాడు. ఏ విషయంలో నిరీక్షణ లేదు అనంటే పిల్లలు కనే విషయంలో అటు అబ్రహాం కానీ శారా కానీ వారికి నిరీక్షణ లేదు. ఎందుకు అంటే అక్కడ రాయబడిన మాట, వారిరువురు కూడా పిల్లల్ని కనే విషయంలో వారి శరీరాలు మృతతుల్యమైనట్టుగా వాళ్ళు భావించారు. దే ఆర్ డెడ్, చచ్చిన వాళ్ళతో సమానం పిల్లలు కనే విషయంలో. కానీ దేవుడిచ్చిన వాగ్దానాల్ని తాను అవిశ్వాసం వలన అవిశ్వాసపడక విశ్వాసము వలన తాను బలం పొందాడు. మన ప్రభు చేయలేని కార్యం అంటూ ఏది లేదు. ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు. అందును బట్టి ఆయనను మనం ఆరాధించవచ్చు. చాచిన బాహు చేత నిర్మించినటువంటి దేవుడు, తనకున్న వాక్శక్తి చేత, హెబ్రీ 1వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉంది, తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్న దేవుడు. సృష్టించిన దేవుడు ఆయనే, నిర్వహిస్తున్నటువంటి దేవుడు ఆయనే, చెడిపోతే రెస్టోర్ చేసినటువంటి దేవుడు కూడా ఆయనే. నా బాహుబలం ఏమైనా తక్కువైనదా, ఎందుకు నన్ను ఆశ్రయించడం లేదు అని అడిగి నా బాహు విమోచించలేనంత కొరచైందా అని యెషయా గ్రంథంలో మనం చదువుతాం. సో తన బాహును చాపి ఐగుప్తులో ఉన్న ప్రజల్ని విడిపించినట్లుగా మనల్ని కూడా పాపపు చెరలో నుండి విడిపించాడు. అందును బట్టి ఆయన పూజార్హుడు అని చెప్పవచ్చు. 4వది 139వ కీర్తన 7-10 వచనాలు. 139వ కీర్తన 7-10 వచనాలు. అందరూ కలిసి చదువుతాం. 139 7-10 వచనాలు. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు,
నేను పాతాళమందు పండుకున్నను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగంధంలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే హీఈస్ ఆమ్నీ ప్రజెంట్, అన్ని చోట్ల ఉన్నట్టువాడు, అన్ని చోట్ల ఉన్నవాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడవాడు, నిన్నెడబాడు. ఆమ్నీ ప్రజెంట్, ఎప్పుడు ఉండేటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, దేనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? నేనున్నాను కదా, నేనున్నాను కదా, నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడవ. అంటే హీఈస్ కేరింగ్ గాడ్ అని చెప్పుకోవచ్చు. మనల్ని గురించి పట్టింపు కలిగిన వాడు, చింతించేటువంటి దేవుడు. నీ ఆపద ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ అవసరత ఏదైనా ఆయన అంటాడు, నేను ఉన్నాను కదా వాటిని తీర్చేదానికి అన్నట్టుగా మనకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేటువంటి దేవుడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి చదువుకుంటాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి చదువుతాం. చాలా పూర్వమున జరిగిన వాటిని గురించి జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేనే దేవుడను, నన్ను పోలినవాడెవడనూ లేడు. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనొచ్చు. ఆది నుండి నేనే కలుగచేయు వాటిని తెలియచేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియచేయుచున్నాను. ఈ వచనాలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటి అని అంటే హీఈస్ ఎ సావరిన్ గాడ్, సార్వభౌముడైనటువంటి దేవుడు. ఎందుకు సార్వభౌముడు అని అంటున్నానంటే, నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొందుననియు ఆది నుండి చెప్తున్న వాడిని. వాట్ ఎవర్ హీ వాంట్స్ హీ విల్ డూ ఇట్. తను ఏది కావాలనుకుంటాడో, ఏమి చేయాలనుకుంటాడో అది చేయగలిగిన వాడు, సార్వభౌముడైనటువంటి వాడు. అది యోబు 42వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత తనకు అర్థమైంది. చూడండి, మార్చవుతాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియో, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియో నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరర్థకం చేయుటకు వీడెవడు? అలాగున వివేచన లేనివాడనైనా నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి యోబంట చాలా మాట్లాడేశాడంట. దేవునికి విరోధంగా కూడా మాట్లాడేశాడు. ఆయన అసలు ఇట్లెందుకు చేయాలా, అట్లెందుకు చేయాలా, నేను ఆయన ఎదుట నిరూపించుకుంటాను నన్ను నీతిమంతుణ్ణి, అసలు నేను ఎంత యథార్థవంతుని, ఇలాంటి మాటలన్నీ చాలా మాట్లాడాడు. ప్రభు ప్రత్యక్షమైన తర్వాత, ప్రభుని చూసిన తర్వాత ప్రభుని గురించి తాను చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కానేరదని నేను ఎరుగుదును. సమస్త క్రియలు నువ్వు చేయగలిగిన వాడు, సావరిన్ గాడ్, సార్వభౌముడి. అసలు నీ చేపట్టుకుని ఇట్లా ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అడగడానికి నేనే పట్టోడిని. జ్ఞానం లేనివాడన్నాయి, నా బుద్ధికి మించిన మాటలు మాట్లాడాను. ఆయన సార్వభౌముడు. నీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా చేయడానికి అధికారం ఉన్నవాడు. అట్లని చెప్పి సర్వశక్తుడు కీడు చేయుట అసంభవం. ఆయన మన ఎడల జరిగించే ప్రతి కార్యం కూడా మన మేలు కొరకే. 92వ కీర్తన 4వ వచనం. 92వ కీర్తన 4వ వచనం అందరు కలిసి చదువుతాం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. 5వ వచనం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, వివేకులు
ఆయన చేసే కార్యాలు, మన విషయంలో ఆయన చేసే ఆలోచనలు ఎంత దొడ్డవి. వన్స్ ఒక్కసారి మనం ఆయన ఆలోచనలోకి వచ్చిన తర్వాత, మన ఎడల ఆయన జరిగించిన కార్యాలని మనం చూసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, దేవా ఈ ఉద్దేశంతో నన్ను ఇట్లా ఆలోచించింది, ఇలా చేసింది అని మనం ఆయన ఆరాధించకుండా ఉండలేం. అందుకే మొదటి 2 వచనాల్లో కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. కనుక కీర్తనకారుడు చెప్తున్న మాట, నా విషయంలో నీకున్న ఉద్దేశం నన్ను ఎప్పుడు సంతోషపెట్టాలి, నన్ను ఎప్పుడు ఆనందింపచేయాలి. నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుస్తూ ఉన్నావు, నీ ఆలోచనల చేత నన్ను సంతోషపరుస్తూ ఉన్నావు. నా విషయంలో నీకెంత పట్టింపు ఉంది, ఎంత ఆలోచన ఉంది, ఎటువంటి స్థాయిలోనికి నన్ను తీసుకొని రావాలని నువ్వు ఆలోచిస్తావు. నీ ఉద్దేశాలు చాలా దొడ్డవి ప్రభువా, కనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను. సార్వభౌముడై ఒకవేళ ఆయన మనల్ని నాశనం చేసినా నువ్వెందుకు నన్ను నాశనం చేస్తున్నావు అని చెప్పేటువంటి అధికారం మనకు లేదు. కుమ్మరికి కుండ మీద అధికారం ఉన్నట్టుగా, ఒకవేళ ఒక కుమ్మరి 10 కుండలు చేసి ఒక కుండను పగలగొట్టేశాడనుకో, ఆ కుండ ప్రశ్నించగలదా, నువ్వు ఎందుకు పగలగొడుతున్నావని? తను సార్వభౌముడు, ఏదైనా చేయగలడు. కానీ సార్వభౌముడై ఉండి కూడా నీ నా క్షేమాన్ని యోచించే దేవుడు, నీ నా ఆనందాన్ని ఆలోచించే దేవుడు, నీ నా ఉన్నత స్థితిని కాంక్షించే దేవుడు. అందువలన ఆయన ఆలోచనలు గంభీరమైనవి, మన విషయంలో ఆయన చేసే కార్యాలు గొప్పవి. అంచేత నిజంగా ఆయన పూజార్హుడు. మొదటిది ఏం చెప్పుకున్నాం, ఆయన స్వయంభవుడు, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ అని. రెండవది ఇమ్యూటబుల్ గాడ్. మూడవది ఆమ్నిపొటెంట్ గాడ్. నాలుగవది ఆమ్ని ప్రజెంట్ గాడ్. అండ్ ఐదవది సార్వభౌముడైనటువంటి వాడు. సో ఇట్టి దేవుణ్ణి మనం కలిగినటువంటి వారమై ప్రభును మనం ఆరాధించాలి. ఆరాధన అని చెప్తున్నప్పుడు వాస్తవికంగా నిజమైనటువంటి ఆరాధన ఏది? చదవండి అదొక్క మాట. కీర్తన 22:3. కీర్తన 22:3. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద. అంటే ఏం చేస్తున్నాము ఆరాధన ద్వారా? ఆరాధించుట ద్వారా ఏం చేస్తున్నామని అర్థం? ఆయనకు సింహాసనం వేస్తున్నాం. నువ్వు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవు. సో మనం ఆరాధిస్తున్నప్పుడు ఇండైరెక్ట్గా ఏమని ఒప్పుకుంటున్నాం అనంటే, ప్రభువా నువ్వు నాకు రాజువు, నీవే నా రాజువు, ఇదిగో నన్ను నేను నీకు లోపరుచుకుంటున్నాను, నా ప్రాణాత్మ దేహాల్ని లోపరుస్తున్నాను అని చెప్పడం. అందుకే రోమా 12:1 సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సో ప్రభు నిజంగా ఆరాధించడం అంటే అర్థం ఏంటి అనంటే, ఆయన ఔన్నత్య స్థితిని గుర్తిస్తూ పెదవుల చేత ఆయన మాటలు చెప్పడం మాత్రమే కాదు, ప్రభా నువ్వు ఇలాంటోడు అలాంటోడు అని ఆయనను పొగడడం మాత్రమే కాదు, మరి ఆయన ఔన్నత్య స్థితిని ఎరిగిన వారము అన్న దానికి రుజువుగా వి ఈల్డ్ అవర్-సెల్వ్స్ కంప్లీట్గా, ప్రభు ఇదిగో నేను నీ అధికారం క్రిందకు వస్తున్నాను, నా జీవితం మీద నీవే రాజు అన్న దృక్పథంతో బ్రతకడం ప్రభు. కొన్ని విషయాలు గమనంలో ఉంచుకొని ప్రభుని ఆరాధిస్తాము, ఆరాధనలో ప్రవేశిస్తాము. దానికి ముందు పాటల నుండి 2 వచనాలు లేచినప్పుడు పాడుకుంటాం. ఈ సమయంలో చిన్నపిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.